యోహాను వ్రాసిన శుభవార్తలు అనే భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. 17వ అధ్యాయము 20వ వచనము నుంచి 26వ వచనము వరకు. యేసు ఇట్లా ప్రార్థించెను: ఓ తండ్రి, వీరి కొరకు మాత్రమే కాక వీరి బోధన ద్వారా నన్ను విశ్వసించు వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఓ తండ్రి, నేను నీ యందును నీవు నా యందును ఉండనట్లు వారిని మన యందు ఉండనిమ్ము. నీవు నన్ను పంపితవని లోకము విశ్వసించుటకు వారు ఒకరుగా ఐక్యమై ఉండనిమ్ము. మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండుటకు నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి అనుగ్రహించుటనే. వారు సంపూర్ణముగా ఐక్యమై ఉండుటకును నీవు నన్ను ప్రేమించుతివనియు నీవు నన్ను ప్రేమించునట్లు వారిని కూడా ప్రేమించుతివనియు లోకము తెలుసుకొనుటకును నేను వారి యందును నీవు నా యందును ఉన్నాము. ఓ తండ్రి, వారిని నీవు నాకు వసగితివే. నీవు నాకు ఇచ్చిన మహిమను వారు చూచుటకు నేను ఉండు స్థలముననే వారును ఉండవలయనని కోరుచున్నాను. ఏలయన లోకారంభమునకు పూర్వమే మీరు నన్ను ప్రేమించితరే. నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరుగదు, కానీ నేను ఎరుగుదను. నీవు నన్ను పంపితివి అని వీరెరుగుదరు. నీవు నా యందు కనబరిచిన ప్రేమ వారి యందు ఉండనట్లను నేను వారి యందు ఉండనట్లను నిన్ను వారికి తెలియచేసితేనే, ఇక ముందను తెలియచేసేదను. ఇది క్రీస్తు సువిశేషము. పునీత బెర్నార్డ్ గారు ఫ్రాన్స్ దేశంలోని బోర్గండి సంపన్న కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు. పసితనములో నుంచి కూడా తల్లి ఈయనను భక్తి మార్గములో పెంచుతూ ఉంది. తనకు 22 సంవత్సరాలు వచ్చినప్పుడు తనకున్నటువంటి ఈ సైనిక దళములో ఉన్న పదవిని వదిలివేసి సన్యాస మార్గాన్ని ఎంచుకుంటూ ఉన్నారు. అప్పుడే పునీత స్టీఫెన్ హార్డింగ్ గారిని వెళ్ళి తన మఠాలయములో చేర్చుకోమని అడుగుతూ ఉన్నారు. సిస్టర్సిన్ అని పిలువబడేటువంటి ఈ మఠాలయానికి తనతో పాటు తనలాగే ఆలోచించేటువంటి మరో 30 మందిని కూడా వెంట పెట్టుకుని వెళుతూ ఉన్నారు. విచిత్రం ఏంటంటే వాళ్లలో తన తండ్రి ఉన్నారు, తనకు పెనతండ్రి దాంట్లోనే ఉన్నారు. వీళ్లతో పాటు ఈయన 4 సోదరులు కూడా ఉంటూ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఆ ఆశ్రమంలో చేరుతూ ఉన్నారు. అతి తక్కువ కాలంలోనే పునీత బెర్నార్డ్ గారు ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతంగా ఎదుగుతూ ఉన్నారు. అందుకే 3 ఏళ్ల తర్వాత పునీత స్టీఫెన్ గారు ఆయనను ఒక 12 మంది సన్యాసులకు అధిపతిగా చేస్తూ ఉన్నారు. ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేక గుణాలు వ్యక్తిగత ఆకర్షణ, ఉత్సాహపూరితమైనటువంటి దైవ ప్రేమ, శాంతము, పవిత్రత, ఉత్సాహపూరితమైనటువంటి సాహసము. ఈ లక్షణాలు చుట్టూ ఉన్నటువంటి అనేక మందిని అనేక రకాలైనటువంటి జీవితాల నుంచి చివరకు రాజకుమారుడైనటువంటి ఆ రాజకుమారుణ్ణి కూడా ఆయన వైపుకు ఆకర్షించేటట్లు చేస్తూ ఉన్నాయి. దాదాపు 37 ఏళ్ల తన నేతృత్వములో 136 ఆశ్రమాలను ఈయన స్థాపిస్తూ ఉన్నారు. అక్కడ నుంచే జర్మనీ, స్వీడన్, ఐర్లాండ్, ఇంగ్లాండు, పోర్చుగల్, ఇటలీ, స్విట్జర్లాండ్లలో తమ మఠాలను వీళ్ళు స్థాపిస్తూ ఉన్నారు.
వాటిలో అంటే ఈ మఠవాసుల ఒక బ్రాంచ్ని ట్రాపిస్ట్గా ఈ రోజుకి పిలువబడుతూ ఉన్నారు. ఈయన బాగా ఇష్టపడేటువంటిది ఏకాంత జీవితము, ఒక గుహ లాంటి దానిలో జీవించడము, తరువాత మౌనము, ఇవి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈయనలో ఉన్నటువంటి పాండిత్యము, మేధస్సు, ఎవరినైనా ఇట్లే కన్విన్స్ చేయగలిగినటువంటి శక్తి ఆ రోజుల్లో ఉన్నటువంటి అన్ని వివాదాస్పద అంశములోకి చొచ్చుకుపోయేటట్లు చేస్తూ ఉంటుంది. శ్రీసభ వేదాన్ని సంరక్షించేటట్లుగా చేస్తూ ఉంటుంది. ఆ రోజుల్లో శ్రీసభను కలవరపెడుతూ ఉన్నటువంటి హ్యూమన్ రేస్ అని అంటారు, అంటే మానవ తార్కికత్వము, అలాగే రేషనలిజము కూడాను. ఇవి రెండూ కూడా కొంచెము శ్రీసభను కలవరపెట్టేటువంటి నేపథ్యంలో ఈయన బోధనలు అన్నీ కూడా అక్కడ సరైనటువంటి మార్గానికి కథోలికులను నడిపించడానికి దోహదపడుతూ ఉన్నాయి. 3వ యూజిన్ పోప్ గారి అభ్యర్థన మేరకు ఆనాటి ఒక చక్కటి పుస్తకాలను ఆయన వ్రాయడమే కాకుండా క్రూసేడ్స్ అని పిలుస్తూ ఉంటారు. అంటే ఈ మతపరమైనటువంటి యుద్ధాలు. 2వ క్రూసేడ్కి ఈయనను ఈ అధికారిగా లేక ఆ క్రూసేడ్స్ను నడిపించాల్సిందిగా పాపు గారు ఆదేశిస్తూ ఉన్నారు. ఎందుకని అంటే 1114వ సంవత్సరంలో ఈ ముస్లింలు ఎడెస్సాను కూల్చివేసిన తర్వాత యెరూషలేముకు, అంటియోకుకు కూడా ముప్పు ఏర్పడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే పునీత బెర్నార్డ్ గారిని ఆయన అడుగుతూ ఉన్నారు, లేక ఆదేశిస్తూ ఉన్నారు. దీనికోసము పునీత బెర్నార్డ్ గారు తన ప్రసంగాల ద్వారా వాళ్లను ఉత్తేజపరచడానికి ప్రయత్నం చేశారు. ప్రత్యేకంగా ఫ్రాన్సు, జర్మనీ, ఈ 2 దేశాలలో ఆయన తన ఉపన్యాసాల ద్వారా చైతన్యవంతులు చేసేటువంటి నేపథ్యంలో జర్మనీ సార్వభౌముడు 3వ కోనార్డ్, తర్వాత ఆయన మేనల్లుడు కూడా ఆయన ప్రసంగాలు విని ఆ రోజులో కంటతడి పెట్టినట్లుగా మనకు చరిత్ర చెబుతూ ఉంటుంది. ఐరోపా ఖండమంతా కూడా ఏకమై ఈ క్రూసేడ్లో ఆందోళనలో పాల్గొంటూ ఉన్నారు. ఇది జరిగేటువంటి నేపథ్యంలో ఈరోజు కరోనా వచ్చి మన జనజీవితాన్ని ఏ విధంగా అయితే స్తంభింపచేసిందో ఆ రోజులో ఆ మతపరమైనటువంటి యుద్ధము ఐరోపా ఖండమంతా కూడా వ్యాపించింది. కాబట్టి సాధారణ జీవితము స్తంభించిపోయింది. మగవాళ్ళందరూ కూడా మిగిలినటువంటి వ్యాపార లావాదేవీలన్నీ కూడా ఆడవాళ్ళకు అప్పచెప్పేసి వీళ్ళంతా కూడా సిలువలు పట్టుకొని ఆందోళనకు దిగుతూ ఉన్నారు. ఫలితంగా అక్కడ క్రమశిక్షణ అనేటువంటిది లోపించింది దురదృష్టవశాత్తు. ఎప్పుడైతే ఈ క్రమశిక్షణ లోపిస్తూ ఉంటుందో రకరకాలైనటువంటి అయోమయపు గందరగోళాలు ఏర్పడుతూ ఉన్నాయి. అప్పుడు అనుకోకుండా ఈ ఆందోళన లేక ఈ క్రూసేడ్ అణచివేయబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇది అణచివేయబడిందో, విఫలమైందో, అందరూ కూడా బెర్నార్డ్ గారిని బలి పశువును చేస్తూ ఉన్నారు. ఆయన మీదే నిందలు వేస్తూ ఉన్నారు, సరిగ్గా చేయలేదు అని, అందుకే విఫలమవుతుంది అని చెప్పి. అయినప్పటికీ కూడా ఆయన మౌనంగా దాన్ని భరిస్తూ ఉన్నారు. పల్లెత్తు మాట అనలేదు. ఆయనకు మరియ తల్లి మీద అపారమైనటువంటి భక్తి, గౌరవాలు ఉంటూ ఉండేవి. అవే ఆయనను రచనలకు పులుకొల్పుతూ ఉన్నాయి. అందుకే ఆయన్ను కూడా మధురమైన డాక్టర్గా పిలుస్తూ ఉంటారు. ఈయన జీవితము మనకు నేర్పేటువంటి పాఠాలు అత్యంత ప్రముఖమైనటువంటిదే. మొట్టమొదటిదే వైఫల్యాలు స్వీకరించడము. జీవితంలో రకరకాలైనటువంటి వైఫల్యాలు వస్తూ ఉంటాయి, ఓటములు ఎదురవుతూ ఉంటాయి. కానీ వాటిని మనము ఉన్నవి ఉన్నట్లుగా స్వీకరించాలి తప్ప నిరాశ నిస్పృహలకు గురి కాకూడదు. ఐరోపా ఖండమంతా కూడా క్రూసేడ్లో పాల్గొన్నప్పుడు, ఆ మతపరమైన యుద్ధంలో పాల్గొన్నప్పుడు అది విఫలమైతే నిజంగా మనలాంటి వాళ్ళైతే నీరసపడిపోతారు, కృంగిపోతారు, చివరకు ఆత్మహత్య చేసుకున్నా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కానీ ఆయనలో ఉన్నటువంటి మానసిక ధైర్యము, తననే అందరూ బలిపశువుగా చేసినప్పటికీ కూడా
తానే కారణం అని చెప్పి అందరూ ఎత్తి చూపించినప్పటికీ కూడా ఆయన జంకక బెంకక తన పనిని తాను కొనసాగిస్తూ ఉన్నారు. భక్తిని విడనాడలేదు, భగవంతుని విడనాడలేదు, తనలో ఉన్నటువంటి పవిత్రతను విడనాడలేదు. అదే నిబ్బరముతో అదే భక్తితో ఆయన తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అందుకే ఈనాటి సువిశేషంలో ప్రభువు తన శిష్యుల కోసము చేసినటువంటి ఆ ప్రార్థన ఆయనకు ఊతమిచ్చింది అని చెప్పి మనము అనేక సార్లు అనుకోవచ్చు. ప్రభు అంటూ ఉన్నారు, ఓ తండ్రి, వారిని నీవు నాకు వసగితివే, నీవు నాకు ఇచ్చిన మహిమను వారు చూచుటకు నేను ఉండు స్థలముననే వారును ఉండవలెనని కోరుచున్నాను. ఈ భగవంతునితో ఏకత్వము అనేటువంటిది ఉంది. నేను దేవునిలో ఏకమై ఉన్నాను అన్నటువంటి భావన ఖచ్చితంగా మనకు ఊతమిస్తుంది, బలాన్ని ఇస్తూ ఉంటుంది. నిన్ననే ఒకరు ఫోన్ చేసి అంటూ ఉన్నారు, స్వామి, మనలో ప్రభు ఉన్నారు, మనలో ప్రభువు జీవిస్తున్నారు, ఈ మన శరీర రక్తాలు ప్రభుని శరీర రక్తాలని చెప్పి మీరు చెబుతూ ఉన్నారు కదా, మరి ప్రభువే మనలో ఉంటే మనకి జబ్బులు ఎందుకు వస్తున్నాయండి అని చెప్పి అంటూ ఉన్నారు. ఓ క్షణం ఏం చెప్పడానికి నాకు అర్థం కాలేదు. మనలో వాస్తవానికి ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నప్పుడు మరి ఆయన శరీరానికి జబ్బు రాదు కదా, నిజమే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక విషయాన్ని అక్కడ మర్చిపోతూ ఉన్నాము. ప్రభువైన యేసు మనిషిగా జీవించారు, దేవుడే అయినప్పటికీ కూడా ఆయనకు ఆకలేసింది కదా, ఆకలేసినప్పుడు అన్నం తిన్నారు. ఆయనకు దాహం వేసింది కదా, దాహం వేసినప్పుడు మంచినీళ్ళు త్రాగారు. ఆయనకు బాధ కలిగింది కదా, బాధ కలిగినప్పుడు బాధపడ్డారు, చివరకు ఏడ్చారు కూడా. ఆయన రక్తం చెమట రూపంలో రక్తమే ధారలా కారిపోతూ ఉంటుంది. కాబట్టి మరి అలాంటి పరిస్థితులలో ఈ రకంగా ఇవన్నీ రంగాలంది జబ్బు రావడానికి పెద్ద విశేషమా అంటే అక్కడ మనం గమనించాల్సిందే. ప్రభువు ఏ రకముగా అయితే అన్ని బాధలను తన శరీరంలో భరించారో, అయినప్పటికీ తండ్రి తనకు అప్పచెప్పినటువంటి ఆ పనిని నెరవేర్చడానికి తాను ఒక బలి పశువుగా ఎలా ముందుకు వెళ్ళారో, అలాగే ఇక్కడ పునీత బెర్నార్డ్ గారు వెళ్ళారు. ఆయనతో పాటు మనం కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, ఈసారి ఓడిపోయాము, ఓడిపోతే ఓటమిని అంగీకరిస్తాము. ఓడిపోయానని చెప్పుకోవడంలో తప్పేమి లేదు, విఫలమయ్యానని అనుకోవడంలో తప్పేమి లేదు. కానీ మరోసారి నేను ప్రయత్నించేటప్పుడు లేక మరొక విషయాన్ని ప్రయత్నించేటప్పుడు చేసేటప్పుడు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ఇదో గుణపాఠం మనకు నేర్పుతూ ఉంటుంది. ప్రతి ఓటమి కూడా విజయానికి ఒక మెట్టు అని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు. కాబట్టి మనము చేయాల్సినటువంటి పని మీద దృష్టిని నిలిపినట్లయితే, మన జీవితం మీద సరైనటువంటి దృష్టిని నిలిపి మన అంతిమ లక్ష్యము పరలోక రాజ్యం చేరుకోవడము, ప్రభువు మాదిరిగా ఈ లోకంలో జీవించడం. కాబట్టి ఆ ప్రభువుకు వచ్చిన కష్టాలు, ప్రభువు శరీరము పడినటువంటి బాధలు ఖచ్చితంగా ఆయన మనలో ఉన్నారు కాబట్టి మనమో పడతాము. దాంట్లో పెద్దగా ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు. కానీ ఆయనకున్నటువంటి బలం మనకు ఉందనే విషయాన్ని మర్చిపోకూడదు. ఆయనకున్నటువంటి శక్తి మనకే ఉంది అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. దాన్ని మర్చిపోకుండా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా విజయాన్ని సాధించడం తేలికవుతూ ఉంటుంది. దేవుడు మనకు అపారమైనటువంటి సంపదలు, మేధస్సును ఇచ్చారు, తెలివితేటలు ఇచ్చారు, ప్రతిభా పాఠవాలు ఇచ్చారు. వాటితో మనం ఏమి చేయగలము అని ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆయన అందరి ముందు దోషిగా నిలబడినప్పటికీ కూడా ఈరోజు గొప్ప పునీతుడిగా, వేద పండితుడిగా మనం ఎలా కొనియాడుతూ ఉన్నామో, అలాగే మన పనులు కూడా రేపటి రోజున అందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోవడానికి, ఇతరులకు మాతృకనివ్వడానికి అవకాశం ఉంటుంది. కావాల్సిందల్లా కూడా ఆయన మాదిరిగా మనలో పవిత్రత ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి, ప్రార్థన ఉండాలి, దేవునిపై అపారమైనటువంటి నమ్మకం ఉండాలి. ఇవి ఉంటే చాలు. ఖచ్చితంగా ఎన్ని అపజయాలు ఎదురైనప్పటికీ కూడా మనము కృంగిపోకుండా ముందుకు సాగిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వరానుగ్రహాలు మనందరికీ ప్రసాదించమని భక్తితో ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఆమేన్.